పరిస్థితుల్లో ఉందో తెలిసి కూడా ఇలా చేశారేంటి? మీకేమైనా అయితే నేను తట్టుకోగలమని అనుకుంటున్నారా? నేను ఎవరిని ఫేస్ చేయలేకపోతున్నాను రా. ఎలాంటి ఫ్యామిలీలో పుట్టి ఎలాంటి తప్పు చేశానో గుర్తు చేసుకుంటుంటేనే చాలా అవమానంగా ఉంది. జరిగింది ఏదో జరిగిపోయింది డాడీ. ఇప్పుడు దాన్నే తలుచుకొని బాధపడుతూ ఉంటే ఎలా? మీ అమ్మ ఇప్పుడున్న పరిస్థితికి కారణం నేనే కదా. ఇంట్లో అందరికీ నేను ఇప్పుడు లోకం అయిపోతాను. కుటుంబం ముందు ధైర్యంగా నిలబడే అర్హత ఉండదు. ఇంట్లో ఎవరైనా పొరపాటు చేస్తే నిలదీసే హక్కు పోగొట్టుకున్నాను. ఇంకా ఎందుకు బ్రతకాలి? ఆ బిడ్డను మీ అబ్బాయి తీసుకొచ్చి తన కొడుకే అని చెప్పిన రోజు నేను కూడా మీలాగే ఆలోచించాను మావయ్య. కానీ తట్టుకుని నిలబడ్డాను. పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్నాను. తప్పుల్ని గుర్తు చేసుకుంటూ ప్రాణాలు తీసుకోవాలని అనుకుంటే ఈ లోకంలో తప్పు చేసిన వాళ్ళంతా మిగిలే వాళ్లే కాదు. ఎప్పుడు ఇలాంటి పని చేయకండి. మమ్మీ ఇవాళ కాకపోయినా రేపైనా క్షమిస్తుంది. ఏమీ మిగలలేదు. లేదత్తయ్య, మావయ్య గారు మిమ్మల్ని మోసం చెయ్యాలనుకునే మనిషి కాదు. కానీ మావయ్య గారు మోసపోకూడదనేమీ లేదు కదా. ఒక తల్లి తన కన్న బిడ్డను, అందులోనూ పాలు తాగే పసివాడిని వదిలిపెట్టి ఉండలేదు. కానీ ఆ బిడ్డ తల్లి ఉండగలుగుతోంది. అలా దూరంగా ఉన్నందుకు నెలకి 10 లక్షల రూపాయలు తీసుకుంటోంది. ఇది నిజంగా బంధానికో సంబంధానికో సంబంధించిన సున్నితమైన విషయం అయితే నేను అనుమానించేదాన్నే కాదు. ఏదో జరిగింది అత్తయ్య. అది తెలుసుకునే వరకు మీరు ఓపిక పట్టండి. నువ్వు నాకేమీ చెప్పొద్దు. నేను నమ్మేప్పటికీ నమ్మను. ఆ చిత్ర విషయంలో మన పేర్లు బయటికి రాలేదని సంతోషపడాలో లేక అత్తయ్యకి ఏమీ కాలేదని బాధపడాలో అర్థం కావట్లేదు మామ్. ఇంత గొడవ జరిగి తనకి మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కూడా తను చనిపోలేదు అంటే అత్తయ్య గట్టిపిండమే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అత్తయ్య చనిపోవడమేంటి? అదేంటి మామ్, ఏమీ తెలియనట్టు అడుగుతావు? ఒకవేళ ఇప్పుడు అత్తయ్య గనక చనిపోయి ఉంటే దానికి కారణం మేమే అని మావయ్య ఒకవైపు, రాజు ఒకవైపు కృంగిపోయి డిప్రెషన్ లోకి వెళ్లిపోయి దేన్ని పట్టించుకోకుండా ఒక మూలన కూర్చునే వాళ్ళు. అప్పుడు మన దారికి ఎవ్వరూ అడ్డొచ్చేవాళ్ళు కాదు కదా. దానికోసం మా వదిన చనిపోవాలని కోరుకున్నావా? పాపం రా. వామ్మో, నీ నోటి నుంచి పాపం అనే మాట రావడం ఏంటి మమ్మీ? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎన్ని గొడవలు పడినా, ఎంత అరుచుకున్నా మా వదిన నన్ను ఎప్పుడు ఈ ఇంట్లో నుండి వెళ్లిపోని మాత్రం అనలేదు. కలిసి ఉండాలనే కోరుకుంది. కానీ అందరం మాత్రం తన కొడుకుని ఎక్కించాలనుకుంది కదా. అది కూడా నిజమే అనుకో. అందుకే కదా మామ్ తను చనిపోతే బాగుండేది అంటున్నాను. ఏంటోరా, నువ్వు ఎంత చెప్పినా సరే అలా ఆలోచించడం నా వల్ల కావడం లేదు. అది చూస్తే మా వదిన